నేను ఎట్లా బతికినప్పుడు నాకు తెలియదు. నేను చచ్చిపోతాను అనుకున్నా. మొత్తం ఫ్రీజ్ అయిపోయినా నేను. మా పేరెంట్స్ నేను ఎట్లయితే బతకాలి అనుకున్నానో అట్లా బతకాలి ఒకప్పుడు. అగైనెస్ట్ బతికిన. నేను ఏదైనా ముస్లిమ్స్ గురించి మాట్లాడినాను తిడతారు, అబ్బాయిలను రేప్ చేస్తారు. ఇన్ని జరుగుతున్నా కూడా జనాలు ఎందుకు ఎక్కువ ఫారెన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు? పిచ్చి అన్న, కులం పిచ్చి కొట్టుకజేస్తారట జనాలు. అసలు మీరు ఇక్కడికి రిటర్న్ ఎందుకు వచ్చారు? అక్కడే ఉండొచ్చు కదా, సెటిల్ అవ్వచ్చు కదా, ఛాన్సెస్ ఉన్నాయి. 20కి 40 లక్షలు సంపాదించిన 2 yearsలో 20 లక్షలు పోయినా 20 లక్షలు ఉన్నాయి. దాని తర్వాత ఏంది? ఇంకోటి చెప్పాలంటే ఎన్ఆర్ఐ దాంట్లోనే ఎక్కువ డివోర్స్లు ఉంటాయి. ఎన్ఆర్ఐ అమ్మాయిలు. సో యూఎస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఎందుకు వెళ్ళారు? బయట దేశాలు అప్పట్లో లేదు, యూఎస్ అయితే అస్సలకి లేదు. యూఎస్లో హనీ ట్రాప్ అనేది గవర్నమెంటే చేపిస్తారు, పోలీసు వాళ్ళే చేపిస్తారు. వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్క యూత్లో వాళ్ళందరూ ఏంటంటే నేను ఫారెన్ పోవాలి, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినా పంపిస్తున్నారు. సో అసలు ఫారెన్కి ఎందుకు వెళ్తున్నారు? సో అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అసలు మన ఫారెన్కి వెళ్ళాలంటే ఎవరి ద్వారా అప్రోచ్ అయితే కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది? సో ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరిని అడగాలి ఏంటి అని తెలియదు. సో మీ తరపున నేను ఈరోజు అడగబోతున్నాను. సో ఈ ఆన్సర్స్ కోసం అయితే వీడియో ఖచ్చితంగా చూసేయాల్సిందే. సో ముందుగా మనం మాయా ఓవర్సీస్ హెడ్ అయినటువంటి సాయిదీప్ గారితో మాట్లాడదాం. సో ఈ ఆన్సర్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఈ మాయా ఓవర్సీస్ అంటే ఏంటి, అసలు ఇందులో మీరు ఏ ప్రాసెస్లు చేస్తుంటారు? అంటే బేసిక్గా మాయా ఓవర్సీస్ అంటే కన్సల్టెన్సీ అన్న. అందరూ ఇప్పుడు చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి కదా, మనది కూడా ఒక కన్సల్టెన్సీ. బయట దేశాల స్టూడెంట్స్కి పోవడానికి మనం హెల్ప్ చేస్తాం. యూఎస్ కానీ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్కి మనం హెల్ప్ చేస్తాం. అంటే ఏంటి ఏ ప్రాసెస్? ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్? ఓన్లీ ఎడ్యుకేషన్ అన్న. మన దగ్గర స్టూడెంట్ వీసా అంతే, వేరే వర్క్ వీసా అవి చాలా చెప్తారు బయట. ఎట్లా అంటే ఇప్పుడు కన్సల్టెన్సీలు ఎట్లా అయిపోయినా అంటే నువ్వు ఏ కన్సల్టెన్సీ కానీ ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారంటే ఏడికి వెళ్దాం అనుకుంటున్నావు, సరే నువ్వు పాకిస్తాన్ చెప్దామా, ఒకవేళ నువ్వు పాకిస్తాన్ చెప్పినావు అనుకో దాన్ని కూడా ప్రాసెస్ చేస్తా అంటారు. అట్లా కాదు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుంటుంది. ఇప్పుడు యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలుసు అంటే ఎప్పుడు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అని. ఎందుకంటే మేము నార్మల్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ది గ్రూప్ ఉంటుంది, అలా మాట్లాడుతూనే ఉంటాం రెగ్యులర్గా. అరే ఇట్లా నడుస్తుంది, అట్లా నడుస్తుంది, గ్రూప్వి వస్తుంటాయి, అక్కడ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఎందుకు ఇది పెట్టినా అంటే ఇప్పుడున్న సినారియోలో బయట మార్కెట్ అస్సలు బాగాలే. ప్రాపర్ గైడెన్స్తో వెళ్ళాలి స్టూడెంట్. ఇప్పుడు రీసెంట్లీ మా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇమిగ్రెంట్ లెన్స్ అని, అతను కూడా యూఎస్ రిటర్న్ అనమాట. వాడు కూడా చేసిండు, ఇది ఓపెన్ చేసిండు. ఆడకన్నా వచ్చు ఎడకన్నా వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళకి ఏం తెలియదు అన్న. ఎక్కడి నుంచో, ముంబై నుంచో, బెంగళూరు నుంచి ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు. దానికి పనిచేసేదంతా మనోళ్ళే, లోకల్ వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు? స్టూడెంట్ బయట దేశానికి ఉత్తిగా పంపిస్తారు. మెయిన్లీ పేరెంట్స్ ప్రెషర్ అన్న. ఆ చుట్టాలు ఈ చుట్టాలు ఏదో అనుకుంటారు, వాడు పోయిండు వీడు పోయిండు అని చెప్పి పంపించడమే తప్ప వాళ్ళలో ఏం టాలెంట్ ఉందో తెలుసుకోరు. అందరూ ప్రజెంట్ ఏమంటే నా కొడుకు ఎక్కడున్నాడంటే ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, హైదరాబాద్లో ఉండేవాడు అని చెప్పుకోవడం మానేశారు. ఇప్పుడు ఏంటంటే నా కొడుకు యూఎస్లో ఉన్నాడు, నా కొడుకు ఎన్ఆర్ఐ అంటే ఎక్కువ సంబంధాలు వస్తే ఎక్కువ కట్నం వస్తుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. ఇంకోటి చెప్పాలంటే ఎన్ఆర్ఐ దాంట్లోనే ఎక్కువ డివోర్స్లు ఉంటాయి. ఎన్ఆర్ఐ అమ్మాయిలు కానీ అబ్బాయిలే సఫర్ అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే భయం. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయితో పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఏమైనా ఉల్టా సీదా అయింది ఏమవుతుంది? అప్పుడు పేరెంట్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్. అదే బయట దేశంలో ఉండనుకో ఏం చేయలేరు. యూఎస్ ఉండ అంటే నువ్వేం చేయలేవు అని. సో అట్లా డివోర్స్ కేసెస్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటారు, వాడు అక్కడ ఏం జాబ్ చేస్తున్నాడో తెలియదు, వాడేదో చెప్తాను నేనే సాఫ్ట్వేర్ చేస్తున్నాను, నాకు నెలకు 2 కోట్లు వస్తాయి 3 కోట్లు వస్తాయి అంటారు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినా కూడా పెద్దగా మనం అక్కడ డీటెయిల్స్ తీసుకోలేం కదా. తీసుకుంటారు. తీసుకొని కూడా ఎట్లుంటుంది అంటే ఇలా ఫ్రాడ్ చాలా అవుతాయి. చాలా మంది కన్సల్టెన్సీలు వీళ్ళే ఫేక్ పేరోల్ రన్ చేస్తారు కదా, అంటే ఇక్కడ సర్వైవ్ కావడానికి ఫేక్ పేరోల్ రన్ చేస్తారు కదా, అవే పెట్టి చూపించి సంబంధాలు సెటిల్ చేసుకొని కట్నాలు తీసుకుపోయి పెళ్ళిళ్ళు చేసుకొని ఆడపోయి పార్ట్ టైమ్స్ చేస్తున్నారు అబ్బాయిలు. సో అట్లా చాలా సఫర్ అయ్యి డివోర్స్ వరకు కూడా పోయినాయి చాలామంది. రీసెంట్లీ కూడా ఒక అమ్మాయి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇట్లా పెళ్ళి చేసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత చూసేది అక్కడ వానికి ఒక సెటప్ ఉంది. అట్లా చాలా కేసెస్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా జనాలు ఎందుకు ఎక్కువ ఫారెన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు? పిచ్చి అన్న, సీరియస్లీ పిచ్చే. ఆ ఫారెన్ వాళ్ళని చెప్పి ఎప్పటికొక పిచ్చి ఉంటుంది చూడు. ఇప్పుడున్న దాంట్లో అయితే ఇంకా పిచ్చికి పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు చూడు అన్న నాకు ఫారెన్ పోవాలి, ఎందుకు పోవాలనేది లేదు. నాకు బయట దేశానికి పోవాలంతే. అసలు ఎందుకు పోదాం అనుకుంటుండే, ఏం చేయాలనుకునేది లేదు.
సో ఆ పిచ్ అనేది ఎప్పటికి పోదు. మన బేసిక్ మెయిన్లీ మన తెలుగు వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి అసలు పోదు. ఆ పిచ్ ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా బాగా ట్రెండ్ ఏంటంటే అబ్బాయిలందరూ యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారు, అమ్మాయిలందరూ కొరియా వెళ్ళాలనుకుంటున్నారు ఈ కొరియన్ సిరీస్లు చూసుకొని. అంటే అన్న ఎవరు పిచ్చాలా అన్న. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే యుఎస్ సంబంధం అనేసరికి అమ్మాయిల పేరెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును, అబ్బాయిలు ఉండదు, గుర్తుపెట్టుకో. అమ్మాయిలు ఎక్కువ చూపిస్తారు ఇంట్రెస్ట్. ఎందుకు? ఆడవాడు సెటిల్ అయి ఉంటాడని. లైఫ్ సెటిల్ అయిపోతే యూఎస్కి పోతే లైఫ్ సెటిల్ అనుకుంటారు, కానీ చాలా స్క్రాచ్ ఉంటుంది ఆడ. అవును, బయట పడరు. ఇది ఏంటంటే అన్న, ఇంకో ఏ టీవీ ఛానల్ కానీ, మనం ఇప్పుడు ఇక్కడ ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఏమున్నా మైకులు పట్టుకొని నువ్వు ఇంటికాడికి వెళ్ళిపోతావు. ఆడ పోలేవు, బయటికి రావు. ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఆడ తెలుగు వాళ్ళ గురించి. ఇప్పుడు ఏదైనా అయితే మినిస్టరో ఎమ్మెల్యేనో ఓడొకడు వచ్చి మాట్లాడుతుంటాడు. బయట దేశంలో ఓడని మాట్లాడతారా మన తెలుగు సైడ్ నుంచి? ఎవరు మాట్లాడరు. నెగిటివిటీ అనేదే ఉండదు ఆడ. లాట్ ఆఫ్ స్క్రాప్ ఉంది, అది బయటికి ఒకటి చెప్పాడు. మన దగ్గర ఏంటంటే ఒక చిన్న ఇష్యూ జరిగినా దాన్ని పెద్ద వైరల్ అవుతుంది. చిన్న ఇప్పుడు ఏదన్నా సరే, ఇప్పుడు నీకేమన్నా చిన్న డివోర్స్ కేసే అయింది, ఒక అబ్బాయి అమ్మాయిని కొట్టిండు, మీడియా మొత్తం వెళ్ళి పట్టుకుంటుంది. అరే ఏమైంది కొట్టినావు అన్నట్టు పెద్ద ఇష్యూ అవుతుంది. ఆడ కొట్టడం కాదు, లిటరల్లీ చాలా టార్చర్ చేస్తారు, కానీ ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు అసలు. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఒక పర్సన్ నేను ఇట్లా ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నాడు, సో వాళ్ళకి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? నేను ఫస్ట్ వాళ్ళు రాగానే ఒకటే అడుగుతా, నువ్వు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? మెయిన్ థింగ్, నా ఇట్లా మాస్టర్స్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నా. చలో వెల్ అండ్ గుడ్. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మాస్టర్స్కి వెళ్తావు, ఓకే. దాని తర్వాత స్టెప్ ఏంది అంటే, చాలామంది ఎట్లా అంటే ఇప్పుడున్న దాంట్లో అన్న పార్ట్ టైం చేసుకుంటూ మాస్టర్ అన్న సీదా బయటికి. ఎందుకంటే నేను చాలా చూసిన అన్న, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్. ఇల్లు మార్టిగేజ్ చేసి, ఇంట్లో ఉన్న బంగారం అంతా చేసి పార్ట్ టైంలు ఉన్నాయని చెప్పి అదే మైండ్లో పెట్టుకొని పోయి పసాయించిపోయారు చాలామంది. సో అట్లా కావద్దు. వాడు ఓన్లీ చదువుకోవడానికి పోవాలి ఇప్పుడున్న దాంట్లో. ఎందుకంటే లేని వాళ్ళందరూ ఇంటికొకడు పోతుండన్న బయట దేశానికి, ఇంటికొకడు బయట దేశంలో ఉండు. సో ఈడనైతే ఎంత టఫ్ ఉందో జాబ్స్. మొన్న ఒక రైల్వే జాబ్స్ పడ్డాయి, 30,000 పోస్టులకి 1,15,00,000 మంది అప్లై చేశారు. 1,15,00,000 మంది. అది ఇంకోటి కూడా చూసాను, ఇంకొక గవర్నమెంట్ జాబ్ 10 పోస్టులు పడితే 15,00,000 మంది అప్లై చేశారు. సో ఏమంటే రేస్ ఎక్కువ అయిపోయింది ఆడ, కూడా చాలా టైట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అందరూ మాస్టర్స్ అంటే ఏందన్నా చదువుకోవడం, చదువుకొని వైట్ కాలర్ జాబ్ చేయాలి. ఇప్పుడు అట్లా లేదు. మాస్టర్స్ అంటే ఏంది? పార్ట్ టైం, ఐపీఎల్ టైప్ అయిపోయింది. 20 లక్షలు పెట్టినామా, వస్తే 30 లక్షలు 40 లక్షలు కొట్టుకొని వచ్చేసినామా, అంతే. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎవడు ఆలోచిస్తలే. సో అది తెలవాలి పబ్లిక్కి. ఇప్పుడు కన్సల్టెన్సీలు కూడా ఏముంటుంది అన్న వాళ్ళది, ఓపెన్గా చెప్పాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఇంత ఖర్చు అవుతుంది, నేను చేసేస్తా. ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళది ఎట్లుంటుంది అన్న, డబ్బులు తీసుకుంటారు. వాడు ఎందుకు పోదాం, ఏడుకోదాం అని ఉండదు. వాడు ఒక కంట్రీ పైన వస్తే వీళ్ళు తిప్పి వేరే కంట్రీ వాళ్ళ పైకి చేస్తారు. అది బాగాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు, ఇక్కడ బాగుంది. అరే వాడు డబ్బులు పెట్టి వాడు సఫర్ అవుతాడు, పోయి వాడు లైఫ్ నేర్చుకుంటాడు. నువ్వు అని చెప్పడానికి కమిషన్స్ ఎక్కువ వస్తాయి, ఈ యూనివర్సిటీ ఈ కంట్రీకి పంపించాలని చెప్పి అట్లా మైండ్ డైవర్ట్ చేసి అందులోకి పంపిస్తారు. సో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అట్లాగా? నా దగ్గరికి వచ్చిన అంటే ఉన్న వాస్తవం చెప్తా అన్న. ఇగో ఇప్పుడున్న కంట్రీస్ అయితే యూఎస్కి అయితే వద్దనే చెప్తున్నా. మార్కెట్ చాలా టఫ్, వరస్ట్ ఉంది ఆడ. చాలా మంది అన్న 90% ఎట్లా అంటే పార్ట్ టైం ప్లస్ చేయాలనుకుంటారు. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, రిచ్ వాళ్ళైనా సరే, వాళ్ళు ఎందుకు రిచ్ వాళ్ళు చేద్దాం అనుకుంటారు అంటే పైసలు లేక కాదు. వానికి ఎట్లా అంటే ఏం చెప్పాలి నీకు, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా టఫ్ ఉంటుంది పార్ట్ టైం. అందరూ ఏమనుకుంటారు అంటే ఏముంది 10-12 గంటలు చేశానని, ఫుల్ టఫ్ ఉంటుంది. మీకు డామినోస్ రెస్టారెంట్లలో అయితే వాడు లిటరల్లీ నేను చంపేస్తాడు. కూలీ వాళ్ళ కన్నా డేంజర్ ఉంటుంది. బీఆర్ఓలో వచ్చి ఎట్లా పని చేస్తారు, సేమ్ మన వాళ్ళు కూడా అట్లనే అవుతారు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, నా కన్సల్టెన్సీ త్రూ ఇట్లా మాయా ఓవర్సీస్ త్రూ వస్తే వాళ్ళకి క్లియర్ కట్గా నువ్వు చదువుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక పర్సన్ డైలీ 12 గంటలు పార్ట్ టైం చేస్తుండు, మాస్టర్స్ అయిపోతుంది, సరే 10-20 లక్షలు పెట్టి వెళ్ళినాడు, 20కి 40 లక్షలు సంపాదించిండు 2 yearsలో. 20 లక్షలు పోయినా 20 లక్షలు ఉన్నాయి. దాని తర్వాత ఏంది? క్వశ్చన్ మార్క్. అంతే, ఉంటాడు లేదంటే తిరిగి వచ్చేస్తాడు. వీడికి వచ్చినాక జీరో నుంచి స్క్రాచ్ చేయాలి, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి, జీరో నుంచి. సో అదే నువ్వు డైలీ 3 hours ఒకవేళ కంప్యూటర్స్ అనుకో అన్న, ఇప్పుడు నెక్స్ట్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. దాని మీద డైలీ ఒక స్టూడెంట్ 3 నుంచి 4 గంటలు పెట్టిండు అనుకో, 2 yearsలో వాడు చాకు తయారవుతాడు. అవును, సబ్జెక్ట్ మొత్తం తెలిసి ఉంటుంది. ఒకవేళ వాడు అక్కడ జాబ్ కొట్టలేకపోతే వీడికి వచ్చిన మనకి లైఫ్ ఉంటుంది అన్న. అది నేను అది చెప్పాలనుకుంటున్నా. అది అట్లా వెళ్తేనే
స్టూడెంట్ అక్కడ సర్వైవ్ అవుతాడు, వానికి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, వాళ్ళు ఇక్కడ వచ్చినా వాడు జాబ్ చేసుకొని బతకగలుగుతాడు. లేదు ఈ పార్ట్ టైం పెట్టుకొని మార్టిగేజ్ చేసిపోయి ఆడ సఫర్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మెంటల్ డిప్రెషన్లోకి పోతారు బయట కంట్రీస్లో. ఎందుకు చెప్పాలా, ఎవ్వరు సపోర్ట్ ఉండదు, ఒక ఫ్రెండ్ అనేటువంటి తోడు ఉండదు, సక ఉంటాడు, వాన్ పార్ట్ టైం పోతాడు, వాన్ చూసుకుంటూ వస్తాడు, మా అంటే ఒక 2 బీర్లు కొడతాడు, చేసి చెప్తాడు, తాగుతాడు, పండుకుంటాడు. సో ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. బయట దేశం అంటే ప్రాపర్ గైడెన్స్ అన్న, లేకపోతే చుట్టాల తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటే వాడు చూసుకుంటాడు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు మొత్తం. అరే నేను A to Z నేను చూపిస్తారా అబ్బాయి, లేదు ఆన్లైన్లో పరిచయాలు అయితే అన్న. మెయిన్ ఏంది టెలిగ్రామ్. యూఎస్ వాళ్ళకి ఏంటంటే టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో యూనివర్సిటీస్, ఇప్పుడు నేను ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పైన పోయినా, అందులో ఒక గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది, అందరం ఒక గూటికి వస్తాం. సో అక్కడ అరే నువ్వు తెలుగు, నువ్వు హైదరాబాద్ ఉంటే నేను ఉంటా, యాక్చువల్ అందరం కలిసిపోదాం, ఒక రూమ్ తీసుకుందాం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏంది, ఎవరికి ఏం తెలియదు, అందరు కొత్త వాళ్ళే, వీళ్ళందరికి ఒకడు దొరుకుతాడు, వాడు అందరినీ ముంచుతాడు. ఎక్కడైనా తెలిసింది అదేగా. ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ ఏందన్న, ఆడనైతే ఇప్పుడు ఎట్లా మొత్తం స్క్రాప్ అయిపోయింది, మొత్తం ఇవే కేసులు, బయటికి చెప్పట్లే, చాలా వరస్ట్ ఉంది సిచ్యువేషన్. ప్రాపర్ గైడెన్స్ అని పోవాలన్నా, అది ఎక్కడైనా సరే. నేనేం చెప్తున్నా అంటే నా దగ్గరికి వచ్చి నువ్వు చేసుకో అని చెప్పట్లే, నువ్వు నా దగ్గర గైడెన్స్ కన్నారా ఫ్రీగా చేస్తున్నా, ₹1 తీసుకుంటలే అన్న. నేను ఆల్మోస్ట్ యూఎస్ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్కి చాలా మందికి హెల్ప్ చేసిన పార్ట్ టైమ్స్ విషయంలో. ఇంకా దేవునికి తెలుసు నేను చేసినా లేదా అనేది. స్టూడెంట్స్కి కూడా నేను క్లబ్లలో ఈవెంట్స్లలో నేను చేస్తుండే, అందులో కూడా నేను స్టూడెంట్ అంటే నేను ఎందుకే మాట్లా అరే పైసలు ఉండే రాబాయ్, నేను ఎందుకంటే అదే స్ట్రగుల్ మనకి తెలుస్తుంది కదా. సో నేను కూడా అదే స్టేజ్లో ఉంటుండే, అరే $25, అరే అన్న లేవన్న $10, సరే 5 members ఉన్నా $50 అన్న 30 ఉన్నాయి, చలో వెళ్ళిపో అని చెప్పి అట్లా చేసిన రోజులు కూడా మస్తు ఉన్నాయి. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఎవరికైనా ఏదైనా ఏమంటారు ఆపదలు ఉంటే మనం నిలబడతామన్నా. వాడని ఇప్పుడు నేను డైలీ ఆఫీస్కి వెళ్తా కదా, వాడని కింద పడి ఏమైనా పెట్రోల్ అయిపోతే నేను త్రో కొడతా, లేకపోతే పెట్రోల్ తెచ్చిస్తా, లేకపోతే వాడని కింద పడితే ఏమని చేస్తా లేపుతా, అది నార్మల్. ఇప్పుడు హ్యూమన్ హెల్ప్ చేసుకోవాలి. సో అట్లా ఇప్పుడు ఏంది మన తెలుగు వాళ్ళ దాంట్లోనైతే మొన్న ట్యాంక్ బండ్ మీద ఒక కపుల్ పడిపోయినారన్న, ఒక చిన్న బాబు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కింద పడ్డారు. ఆల్మోస్ట్ ఒక 5 minutes అక్కడ చూస్తున్నా నేను, ఒక్కరు కూడా బండి ఆపలే, చూసుకుంటే మెల్లె సైలెంట్ చేసుకు వెళ్ళిపోయినారు, ఎవరు ఆపలే. నేను అక్కడ ఐస్ క్రీమ్ షాప్ బండి అయినా లేపి కూర్చోబెట్టి వాటర్ తాపించి పంపించిన, అది హ్యూమానిటీ, అది బేసిక్ ఎథిక్స్ మనకి. సో అక్కడ నుంచి పెరిగినోని, అట్లాంటి ఈ నేను ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినోని, అక్కడ కూడా అదే చేసిన. ఇక్కడ కూడా ఏంది, పైసలు రాకపోయినా సరే బై గాడ్స్ గ్రేస్ మనకు వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎవరైతుండో ఆయనదే ఓన్ బిల్డింగ్, ఓకేనా. మనకి ఒకటే చెప్పింది అన్న, ఒక్క వీసానే చేద్దాం సంవత్సరానికి, ఒక్కటి చేసినా సరే చేయకపోయినా సరే ప్రాపర్ గైడెన్స్ అన్న. వాడు మనని పోయి తిన్నాక తిట్టుకోవద్దు, చాలామంది ఆడ పోయి సఫర్ అవుతారు. అట్లా వాడు సఫర్ అయ్యేటోడు మన దగ్గర నుంచి అయితే ఉండదు, ఉన్న వాస్తవం అని చెప్పి పంపించాలి. మంచిగా మనకి యూస్ఫుల్ కావాలన్న, వాడు లైఫ్లో సెట్ కావాలి, మన పేరు యాడ్ చేసుకోవాలి, అరే ఇట్లా అన్న వాళ్ళు హెల్ప్ చేసారు పోయాలి. మార్క్స్ కూడా ఇప్పుడు యూఎస్కి మార్క్స్ బయట కన్సల్టెన్సీకి పోతే 5,000 10,000 కూడా తీసుకుంటారు. ప్రాసెసింగ్కే నీకు జస్ట్ పోయినాం అనుకో, ఒకటి పెన్ పెడతాడు వాడు, ఇక్కడ చేద్దాం అనుకుంటున్నావు యూఎస్, మీరు ప్రాసెసింగ్ కొన్ని డబ్బులు అడ్వాన్స్ కడితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమన్నా డబ్బులు అంతే. ఎట్లా కమిషన్ వస్తుంది అన్న, ఒక స్టూడెంట్ పోతే ఆబ్వియస్లీ కమిషన్ అనేది వస్తుంది. సో నాకు కూడా కమిషన్ వస్తుంది చాలు, మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర తీసుకోవడం ఎందుకు, ఎలాగో ఒక పక్క నుంచి వస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు డబల్ ఎట్లా అంటే ప్రతిదానికి డబ్బులు, ఎల్ఆర్ఎస్ చేయాలంటే డబ్బులు, ఎస్ఓపి చేయాలంటే డబ్బులు, ఏదన్నా 5,000 10,000 5,000. నా దగ్గర ఏం లేదు, ₹1 తీసుకోకుండా చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వీసా కావాలి, వీసా అప్రూవల్ మీరే చేపిస్తారా? వీసా కానీ అక్కడ యూనివర్సిటీకి జాయినింగ్ కానీ అన్న మనం ఏంటంటే యూనివర్సిటీకి అప్లై చేపిస్తాం, వీసా వచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మన లైఫ్ వాడు చూసుకోవాలి. మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ మనకు టచ్ ఉన్నది చాలా. ఇప్పుడు నాకు యూఎస్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూకేలో కూడా ఉన్నారు, ఆస్ట్రేలియా కూడా ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మన సైడ్ నుంచి ఒక పర్సన్ పోతున్నాడు, మనం ఎట్లా చేసామంటే అన్న ఇట్లా మనోడు వస్తుండు, ఇట్లా మనకి రూమ్ అడ్జస్ట్ చేయాలి, మనం జర సెట్ అయ్యేటట్టు చూడు. రూమ్ అయితే ఒక 1 week అట్లా వరకు మనం అష్యూరెన్స్ ఇస్తామన్నా, అది ఇట్లా మనం పెట్టుకోండి అని. ఎవరైతే నెల దాని తర్వాత మనోడు వెతుక్కోవాలి అట్లా. సో అంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా అక్కడికి వెళ్ళి ఒక 1 week వాడికి గైడెన్స్ వచ్చి వాళ్ళకి గైడెన్స్ వచ్చేంత వరకు మొత్తం అష్యూరెన్స్ మీదే. వీసా స్లాట్ అవ్వచ్చు, యూనివర్సిటీకి అప్లై చేయవచ్చు, అది రిజెక్ట్ అయినా కానీ మళ్ళీ ఇంకొక యూనివర్సిటీకి అప్లై చేపిస్తారు 100%. ఇప్పుడు యూఎస్ది ఒకవేళ యూఎస్ది రిజెక్ట్ అయింది అనుకో, మళ్ళీ స్లాట్ పెట్టుకుంటారు కదా, మళ్ళీ వేరే యూనివర్సిటీ మళ్ళీ అప్లై చేపిస్తాం అంతే. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ యూఎస్కి వెళ్ళొచ్చారు. సో అసలు ఎందుకు యూఎస్కి, మీరు ఇంత సిచ్యువేషన్ మీకు తెలుసు కదా, సో యూఎస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఎందుకు వెళ్ళారు? అంటే బేసిక్గా ఇప్పుడు ఇట్లా ఉంది సిచ్యువేషన్,
నేను ఎప్పుడు వెళ్ళినా అంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది వెళ్ళిపోయారు. అవును, అంటే అప్పుడు మనం న్యూస్ కూడా చూసాం, ఇది ఎయిర్పోర్టా లేదంటే బస్ స్టాండా అని చెప్పేసి ఒక సేమ్ అట్లనే అందరికి అయిపోయింది. ఒక 2 years అవుతా మా ఫ్రెండ్ గారు ఇట్లనే యూఎస్కి అప్లై చేద్దాం అంటే ఇక చలో అని చెప్పి నేను ఆస్ట్రేలియా ఉండే అన్న. ఆస్ట్రేలియా ప్రాసెస్ స్టార్ట్ చేసిన, ఏదో ఇట్లనే బార్లో కూర్చొని మా ఫ్రెండ్ చిల్ అయ్యకుండా అరే యూఎస్కి అప్లై చేయరా, పడుతున్నాయి ఏం కాదు అందరు పోతురా, అరే ఒకవేళ పడితే కిస్మత్ రా అని చలో అని అప్లై చేసిన. పడ్డది వీసా, వెళ్ళిపోయినాం. అది వెళ్ళిపోయక ముందు ఏంటంటే మనకు చాలా బ్రెయిన్ వాష్ ఏం చేశారంటే ఆడ పార్ట్ టైంలో 3 లక్షలు వస్తాయి, 2 లక్షలన్నర వస్తాయి, లక్ష ఖర్చు అయినా 2 లక్షన్నర మిగులుతాయి. నేనేమనుకున్నా అంటే అరే వస్తున్నాయి కదా, పోయి ఒక 5 సంవత్సరాలు ఉన్న మస్తు 50-60 లక్షలు తీసుకొని రావచ్చు అన్నట్టు పోయినాక అర్థమైంది అరే ఇది మొత్తం అలాగుంది సినారియో అని. ఇంతకుముందు నేను కూడా చాలా మంది అంతే అనుకుంటారు, ఇప్పుడు ఇట్లాగా యూఎస్ ఎడ్యుకేషన్కి వెళ్తే 3 years వీసా ఇస్తారు. అవును, సో ఈ 3 yearsలో 5 years యూఎస్ 5 years, 5 years, యూకే 2+1 అట్లా. ఓకే, ఈ 5 years ఇస్తారు. ఈ 5 yearsలో మనకి ఎడ్యుకేషన్ అంతా పోయినా ఈ లోపు జాబ్ రాపోయినా ముందు మనం అక్కడ ఏదో సర్వే అవ్వచ్చు, పార్ట్ టైం చేసుకుంటూ అయినా. ఈ 5 ఏళ్లలో మనం ఒకవేళ సెట్ అయ్యామనుకో అక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఒకవేళ సెట్ అవ్వలేదనుకో ఎంతో కొంత సంపాదించుకుంటాం, ఆ సంపాదించిందంతా ఇంటికి పంపిస్తాం. ఏముంది ఇక్కడ ఉండి మనం 5,000 మిగిలిస్తే 5,000, అదే అక్కడ 100 రూపాయలు మిగిల్చినా యూఎస్ లో ఉంటాడు అన్న పేరు. మరి మిగిలిన దానికి 80% ఎక్కువే కదా, 1 రూపీ మిగిలితే 80 రూపీస్ మిగిలినట్టే. సో పర్లేదు మనం అక్కడ ఒక 1000 మిగిలినా ఓకే 80,000 ఇంటికి పంపించేస్తాం, ఓకే సెట్. ఒకవేళ అక్కడ అన్ని సెట్ అయిందనుకో ఆడే బిజినెస్ అక్కడే ఉంటాం, జాబ్ ఏదో చూసుకుంటాం. ఒకవేళ ఇన్కే సెట్ అవ్వలేదు, వరస్ట్ సినారియో, రిటర్న్ వచ్చాం, ఈ మిగిల్చిన డబ్బులు పెట్టి ఇక్కడ బిజినెస్ ఏదో చేసుకోవచ్చు. అందరూ అలాగే ఆలోచించుకొని వెళ్ళేవాళ్ళు. అవును, సో మరి ఇప్పుడు కూడా అంతే వెళ్తున్నారు. నేను ఏమంటున్నా అంటే అన్న, యాజ్ ఆఫ్ నవ్ అయితే మెరిట్స్ అన్న, మంచి చదువుకునేటోడు వెళ్తే లైఫ్ చాలా బాగుంటుంది, వాడు క్రాక్ చేయగలుగుతాడు జాబ్. ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఫేక్ సర్టిఫికెట్ల మీద ఏం తెలియదు అన్పడగాలు గిట్ట పోయారు బయట దేశాలకి, వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు పార్ట్ టైమే ఇంకా మన బతుకు కూలి బతికే, ఇక ఏముంటుంది ఆడ కొడుకుంటాడు, ఈడ వీళ్ళ అమ్మాయి ఉంటారు, నెలకు 50,000 ఇచ్చినామా వీళ్ళు హ్యాపీ, ఆడవాడు షోకులు చేసుకుంటే వాడు హ్యాపీ, అంతే లైఫ్. ఇంకా లైఫ్ అంతే, ఇంకా నడుస్తుంది అంతే. కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఇట్లా ఎదగడం అనేది ఉండదు ఆ కూలి బతుకు వరకే. సో ఇప్పుడు మీరు అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు? నేను ఆల్మోస్ట్ 2 years ఉన్నాను. 2 years ఉన్నారు కదా. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు? మీరు ఉన్నారు కదా అక్కడ, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, ఏంటి సిచ్యువేషన్ అంటే అన్న మంచిగా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మంచిగా ఎప్పుడు ఉంటుంది అంటే మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఉంటుంది. అరే ముందోటోడు అరే మంచిగా ఉండాలి రాబే, పోనీ రాబే మనోడు మంచిగా సెట్ కావాలని హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది చూడు, వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా ఉంటాడు. లేదు ఇంకా 2 నెంబర్ బ్యాచ్ ఉంటుంది, తాగినామా తిన్నామా పన్నామా ఎంజాయ్ చేసినామా, వాళ్ళ దగ్గర అనుకో మన లైఫ్ మొత్తం అయిపోయా, మన అప్పులే అయితే ఇంకా నాకు ఇచ్చే వదిలేస్తారు మొత్తం డైరెక్ట్ నేను ఎట్లా ముంచాలనే చూస్తారన్న. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే హెల్ప్ అన్నట్టు చేస్తారు, అరే నాకు ఈ నేను చేపిస్తాను, వాడు పైసలకే చేస్తాడు, వానికి హెల్ప్ అవుతుంది, మనకు కాదు హెల్ప్, ఏదో నామకే వస్తే హెల్ప్ అన్నట్టు అంతే, దానికి మించి ఏం లేదు. ఏదన్నా అంటే నేను నీకు చేసి పెట్టాను కదా, నీకు తెలియదు కదా, అవును అది సింపుల్గా చెప్పేస్తాను. కానీ ఇంకోటి ఏంటంటే నేను అక్కడ చూసింది ఏంటంటే డిప్రెషన్లోకి పోతారన్న చాలా మంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏమని ఉంది, నాకు మూడు బాగాలే, నేను ఏం చేస్తా బయటికి పోతా మెల్ల ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఇట్లా తిరిగి కూడా టైం పాస్ చేసుకుంటా, ఫ్రెండ్స్ దగ్గరకు పోయిన అనుకో చిల్ అయిపోతాం. ఆడ అట్లా ఉండదు, ఒవ్వడు ఉన్నాడు మనకి, ఓన్లీ మనం ఒక 5 మంది రూమ్మేట్స్, వాళ్ళు ఒవ్వడు పార్ట్ టైం పోతే మంచు ఫుల్ చలి, రూమే ఇంకా మనకి దిక్కు, రూమ్లోనే ఇక్కడ మన అపార్ట్మెంట్ కల్చర్స్ కూడా అంతే ఉంటాయి కదా, పెద్ద పెద్ద గ్రూప్ హౌసెస్ అన్ని పెడతారు. అక్కడ ఏంటి ఎవడిల్లు వాడిదే, ఎవడి ఫ్లాట్ వాడిదే, ఎవడి లైఫ్ వాడిదే, ఎదిరింటోడు చచ్చిపోయినా కూడా వాడికి సంబంధం లేదు. లిటరల్ నాకు గుర్తుంది, నేను ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ వింటర్లో అనుకుంటా, న్యూ ఇయర్ నెక్స్ట్ డే మా ఇంట్లో వాళ్ళు ఏం చేసినారంటే పార్టీకి పోయి రూమ్ లాక్ చేసినారు. నేను లాక్ నా జోబులో ఉంది అనుకొని నేను ఇంటికి వచ్చేసిన, వాడు ఏం చేసాడు ట్యాబ్లెట్ దింపి వెళ్ళిపోయిండు. ఆడ ఎట్లా అంటే అందరు లాక్ సిస్టమ్ అనమాట. ఇక నేను ఫుల్ మంచు -22 ఏమో ఉంది, నేను లాక్ అయిపోయినా, వచ్చి చూసేసరికి లేరు ఇంట్లో. ఫోన్ చేస్తారా మేము ఈడున్నాం, ఆడ నుంచి రావడానికి 15 minutes. నేను ఎట్లా బతికినా నేను చచ్చిపోతా అనుకున్నా, మొత్తం ఫ్రీజ్ అయిపోయినా, నేను మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయినట్టు అయిపోయింది, వణుకుతున్నా. పక్కన వాళ్ళు ఎవరు కొట్టినా తీస్తలేరు, పట్టించుకోరు ఎవరు, నువ్వు సావు ఏమని ఎవరు పట్టించుకోరు, మన లైఫ్ మనది అంతే. ఇప్పుడు అక్కడ చాలామంది చనిపోతూ ఉంటారు, పట్టించుకోరు, చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ప్రతిదానికి ఇక్కడ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలంటే కష్టం. సో అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎందుకు అలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ అవి? అంటే ప్రాపర్ ఎట్లా అంటే సేమ్ అన్న గైడెన్స్ ఏం తెలుసుకోకుండా వెళ్ళిపోతారు పార్ట్ టైం. ఇప్పుడు నాకు పార్ట్ టైం ఇక్కడ ఉంది,
నీకు లేదు 6 months నుంచి సఫర్ అయితే నువ్వు చూస్తున్నావు, అరే వానికి పైసలు సంపాదించు వాందే వాడగట్టు, నేను ఇంట్లోకే లేపిస్తున్నా అప్పు చేపించి, నాకు కూడా చూడు, అరే మరి ఆడ దూరంలో ఉందిరా మరి ఆడ చేసుకుంటావా, అది ప్లేస్ ఎట్లాంటిది, సరౌండింగ్స్ ఏంది తెలుసుకోరు, వెళ్ళిపోతారు. ఆడ ఎట్లా అంటే బ్లాక్స్ ఐడియా ఉంది కదా, నల్లోళ్ళు ఎట్లుంటారు అంటే ఫుల్ నషాలు ఉంటారు వాళ్ళు, ఎక్దమ్ డ్రగ్స్ లేని వాళ్ళు బతకరు. ఆల్మోస్ట్ ఒక 90%, ఒక 80 to 90% మొత్తం నషాలనే ఉంటారు. వాళ్ళకి ఏం కాదు, ఒక్కొక్కసారి మంచిగా ఉంటారు, ఒక్కొక్కసారి సైక్ అయిపోతారు. వాళ్ళు ఏమైనా ఇంట్లో ఏదైనా గొడవ ఉందనుకో, మనం ఆ టైంలోనే మనకు తెలిసి తెలియక బయటకు వస్తే గెలికినాం అనుకో, మనకు ఉంటుంది అన్న. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 70 to 80, 60 to 80, 90 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోయినారన్న ఈ 2 yearsలో. సో అక్కడ వెపన్స్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది అంటారు కదా. లీగల్ అన్న, ఇల్లీగల్ అంటే లైక్ ఏంటంటే యాక్సెస్ అనేది కాదు, ప్రతి ఒక్కరి దగ్గర వెపన్ ఉంటుంది. సో అక్కడ ఎందుకు గన్ కల్చర్ ఎక్కువ. అసలు అంత గన్ కల్చర్ ఉన్న అక్కడ చచ్చిపోయిన వాళ్ళకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చనిపోయిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎందుకని మన ఇండియన్స్ ఈజీ టార్గెట్ వాళ్ళకి? ఇక ప్లేసెస్ అన్న, మన భయపడతారు కదా. ఇప్పుడు నల్లోడు ఉన్నా అనుకో, వాని వేరే ఉంటుంది, మన అన్నావు అంటే వాడు ఏంద్రా అన్నట్టు ఉంటాడు. అదే మన వాళ్ళు ఎంత హైట్ ఉంటారు, ఎక్దమ్ చాలా వేరే ఉంటారు, వాళ్ళు భయపడతాం మనం చూస్తే, వాళ్ళని సరిగ్గా చూస్తే, కరెక్ట్ బ్లాక్ని చూస్తే భయపడతాం. వాడి వాయిస్ అంత బేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మనం ఎట్లా భయపడిపోతారు. మనం ఇంకా జర్ర వంగినాం అనుకో, వాడు నేను ఎప్పటికి పంపుతూనే ఉంటాడు. వాడు స్టోర్కి వచ్చినప్పుడు నువ్వు బెండే ఉండాలి. నేను ఎట్లా ఉంటుండే అంటే మస్తు ప్లేసెస్ దగ్గర చేసిన, నేను వాళ్ళలా ఇంకా సింక్ అయిపోతుండే. వాళ్ళు మాట్లాడే విధానము, వాడు చేసే లెక్క ఇట్లా వస్తా మ్యాన్ మదర్ ఫకర్ అని ఆడు తిట్టు అనుకో, నేను కూడా తిడుతున్నాను. మనకు అర్థమైతే అరే వీడు రియాక్ట్ అవుతుండే అవుతలేదా, మెల్ల ఫ్రీ చేసుకొని నేను వాళ్ళలా కలిసిపోతుంది. అట్లా చేస్తుండే. కానీ ఇంకా కొంతమంది ఎట్లా మమ్మీ డాడీ బ్యాచ్ ఏం తెలియదు సైలెంట్ ఉంటారు చూడు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళు చాలా. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పార్ట్ టైమ్స్ ఎక్కువ చేస్తూ పార్ట్ టైమ్స్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే పార్ట్ టైమ్స్ అవన్నీ తీసేశారు. సో జనాలను ఎవరు పార్ట్ టైం చేస్తున్నారు అన్న, చేసేవాళ్ళు ఇంకా చేస్తున్నారు, ఎప్పటికీ చేస్తారు. అది కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు వానికి జాబ్ వచ్చినా కూడా, ఇప్పుడు బయట మార్కెట్లో ఎట్లా నెలకి కన్సల్టెన్సీ ఎవరైతే టైప్ చేపిస్తాడు, కన్సల్టెన్సీ వాడు చేపిస్తాడు కదా, వానికి కటింగ్స్ పోయిన తర్వాత వీనికి ఆల్మోస్ట్ ఒక 3,500 మిగులుతాయి. ఇప్పుడున్న సినారియోలో నార్మల్ బేసిక్ జాబ్ 50K వస్తుంది. మా అంటే తిప్పి కొడితే 3,000 ఇంకా ఎంత అనుకున్నా, మేనేజర్ అట్లాంటి పొజిషన్ ఉంటే 4,000 ఇస్తారు. ఇది వాడు ఇది చేసుకుంటాడా అది చేసుకుంటాడా, మెంటల్ టెన్షన్ పెట్టుకొని ఏ ఉందరా ఆల్రెడీ అలవాటు అయిన పనే, నా కింద 3 ఉంటారు, పని చేపిస్తే 4,000 వస్తాయి. ఇప్పుడు ఆడపోయి మళ్ళీ సర్వైవ్ అవుతామోగా మా జాబ్లా, ఇప్పుడు ఉన్నది ఉంచుకొని ఉన్నది కట్ చేసుకొని అక్కడ పోయి ఒకవేళ వాడు ఆఫీస్ నుంచి వీకేస్తే మళ్ళీ పార్ట్ టైం దొరకదు, మళ్ళీ 0. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే జరగట్లేదు పార్ట్ టైమ్స్ నుంచి, పాత వాళ్ళందరూ అట్లనే సెటిల్ అయిపోయినారు. మొన్న రీసెంట్గా ఇప్పుడు మొత్తం అన్ని రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ప్రతి దాంట్లో రైడ్స్ చేసి ఈ పార్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ హోటల్స్ సీజ్ చేయటం, ఈ పార్ట్ టైం చేసిన వాళ్ళు ఇంటికి పంపించేయడం. సీజ్ చేయలే అన్న, సీజ్ అయితే చేయలే, నార్మల్గా టికెట్ రైజ్ చేస్తారు, ఇట్లా చేయడం తప్పు అది అని చెప్పి ఏదో ఒక ఫైన్ ఉంటుంది, ఆ ఫైన్ కడతారు. చాలా మంది వచ్చేసినారు, చాలా మంది వచ్చేస్తున్నారు, ఇంకా సిచ్యువేషన్ వరస్ట్ అయిపోయింది అన్న. సో కొంతమందిని వెనక్కి కూడా పంపించేశారు కదా, అంటే వీసాస్ లేవు, కరెక్ట్ గా సరిగ్గా లేవు ప్రాసెస్, డాక్యుమెంట్స్. మొన్న రీసెంట్లీ కూడా ఒక హైదరాబాద్ అబ్బాయి ఫేక్ సర్టిఫికేట్స్ పైన వెళ్ళి కన్సల్టెన్సీ దొరికి మొత్తం అందరినీ కేసు వేసి పెద్ద ఇష్యూ అయింది. అది అన్న నాకు తెలిసి ఒక కొన్ని లక్షల మంది ఉంటారు ఫేక్ సర్టిఫికేట్ల మీద, యూఎస్లో కానీ బయట దేశాలలో కానీ. అవును, చాలా అయిపోయినాయి. ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఏమైందంటే, లాక్డౌన్ ఓపెన్ చేయగానే, గేట్స్ ఓపెన్ చేయగానే ఎన్నో లక్షల మంది వెళ్ళిపోయారు. అన్నీ ఓపెన్ ఉండే గేట్స్, అరే రండి రెవెన్యూ లేదు, 2 years మొత్తం బ్లాక్, పైసా ఏం జనరేట్ కాలేదు, అందరికి పడ్డే వీసా. అప్పుడు ఫేక్ కాదు, పేపర్ లేకపోయినా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పేపర్స్ లేకుండా నువ్వు నమ్ముతున్నామో, ఒక పిల్లగాడు ఉండు నాకు డాలస్లో పరిచయం, వానికి ఇంటర్ తప్ప ఏం లేదు, అసలు ఏం పేపర్ కూడా లేదు. ఎట్లా వచ్చినారా అంటే ఏమన్నా వచ్చినా అంటున్నాడు, ఎట్లా వచ్చావు కూడా తెలియదు అంతే. ఇంకా అంత ఫ్రీలో వెళ్ళిపోయినారు అట్లా. సో ఇప్పుడు అక్కడ ఈ పార్ట్ టైం ముసుగులో అమ్మాయిలు అందరూ అక్కడ కల్చర్కి అలవాటు అయిపోవటం, అక్కడ చిన్న చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ వాటిలో ఇంటర్ఫీర్ అవటం, అలాగా చాలా మంది జరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు అమ్మాయిలు చాలా అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు అన్న. ఇంకా ఎవరిని అనాలని నా ఇంటెన్షన్ అయితే కాదు, నేను చూసినదైతే చాలా ఖరాబ్ అయిపోతున్నారు అమ్మాయిలు. ఫ్రీడమ్ అన్న, పేరెంట్స్ ఏం పట్టించుకోరు. ఏం చేస్తుంది, అరే నా బిడ్డాడు ఉంది, హలో నాన్న నేను ఆఫీస్లో నేను వర్క్ పార్ట్ టైంలో నాకు చేస్తా, నాకు డబుల్ షిఫ్ట్ పడ్డది అంటే డాడీ ఏం చేయలేడు, మమ్మీ ఏం చేయలేదు, ఆడ ఏం చేస్తుంది ఏం తెలుసు. అంతే కదా. మస్తు నేను ఈవెంట్స్లో చూసిన, చాలా ఘోరాలు చూసిన అన్న, నా నోడుతో చెప్పదలుచుకోలేను. కానీ ఆల్రెడీ పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, చాలా వరస్ట్ ఉన్నారు
అమ్మాయిలను పట్టించుకోవాలన్న గట్టిగా స్ట్రిక్ట్, లేకపోతే మీ బిడ్డలు చేయికి దక్కరు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి యూఎస్లో సెటిల్ అయిపోయిన అమ్మాయిలు ఉంటారు, యూఎస్లో ఉండిపోయిన అబ్బాయిలు ఉంటారు. ఇలా ఇక్కడ పేరెంట్స్ వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉండరన్న. 70% అక్కడ అబ్బాయిలు సెటిల్ అయి ఉంటారా, వాళ్ళని వీళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు ఒప్పించి. అమ్మాయి అంతే మరి. నేను చాలా చూసిన అమ్మాయి టూ బ్యూటిఫుల్ ఉంటుంది, ఆ అబ్బాయిని చూసే బటన్ ఎత్తి పొట్ట ఇంత ఉండి మొత్తం ఎట్లనో డిఫరెంట్ ఉంటారు. ఏంది వానికి H1 ఉంటుంది, వాడు మంచి కంపెనీలో జాబ్ చేస్తాడు. ఇప్పుడు లవ్ అనేది లేదు, ఇంకా యూఎస్ లవ్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది వర్స్ట్ అని చెప్తాను. అది ఎట్లా అంటే అక్కడ ఎందుకు ఎక్స్పెక్ట్, ఇక్కడనే మొత్తం సరే అమ్మో ఇక్కడ ఇంకా డేంజర్, ఆడైతే ఇంకా డేంజర్. ఆడేముండదు, పైసా అంతే. నువ్వు తిప్పినావా, షాపింగ్ చేయించినావా, పైసలు ఖర్చు పెట్టినావా, ఆమెకు పార్ట్ టైం లేకపోయినా వీడు తిప్పాలి, చేయాలి, అన్ని ఇప్పించాలి. అయితే ఆబ్వియస్లీ ఎడిక్ట్ అయిపోతారు అట్లా. ఇప్పుడు చాలామంది అంటే నేను చూసిన కొంతమంది ఎలా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన అబ్బాయిలు ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు. ఈ మ్యాట్రిమోనీలు వాటిల్లో వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. సంబంధాలు ఎట్లా పెడతారంటే ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిన అమ్మాయి కావాలి, లేదంటే ఈ అమ్మాయిలు ఇక్కడ నుంచి యూఎస్లో ఉంటున్న అబ్బాయి కావాలి. సో చూసుకుంటారు, వీళ్ళు మాట్లాడుకుంటారు, అక్కడ వాళ్ళు కావాల్సిన మాట్లాడుకుంటారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి. తీరా చూస్తే అక్కడ ఆమె ఏం చేసిందో తర్వాత ఆడికి తెలుస్తుంది, ఈడేం చేసాడు ఆడికి తెలుస్తుంది, మొత్తం పెంట డివోర్స్లు అవుతాయి. చాలా అయినాయి అన్న, చాలా ఇప్పటికీ అయితేనే ఉన్నాయి. లిటరల్లీ నేను ఒక 7 to 8 డివోర్స్ థింగ్స్ పైన వీడియోస్ చేసిన. ఒక్క వీడియో పెడితే పక్క 1 million పోతుండే. ఆ మిలియన్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ మెసేజ్లు తెలుసా, నా సిచ్యువేషన్ ఇట్లుంది, నేను ఇక్కడ ఇట్లా అయిపోయినా, స్టక్ అయిపోయినా, నా మొగ్గుడు ఇంకో దాంతో చేస్తుండే, ఏం చెప్పలేకపోతున్నా, ఇట్లాంటి పైన వీడియో చేయి. చాలా అయితే అన్న అక్కడ బయట దేశంలో ఇవి చాలా ఉంటాయి. మొత్తం పైసనే. ఆ మనిషి ఎట్లా అంటాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు అన్న. బేసిక్గా అమ్మాయి కావాల్సింది చిన్న కోరికలు అన్న. ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు పైసా పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ నార్మల్గా ఎనీ అమ్మాయి, ఏ గర్ల్ అయినా సరే ఆ అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, గిఫ్ట్లు, వాళ్ళతో మాట్లాడాలి. ఆ బాండింగ్ అనేది ఇంపార్టెంట్. క్యారెక్టర్, ఇప్పుడు మెయిన్లీ క్యారెక్టర్ అన్న. వాడు జెన్యున్గా లాయల్గా ఇంకా పెళ్లి చేసుకున్నా అని చెప్పి నా పెళ్ళామే దేవత అనుకున్నాడు, లైఫ్ టైం వాళ్ళ బాండింగ్ టూ గుడ్ ఉంటుంది. ఇంకా ఈ అమ్మ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అని చెప్పి ఇంకా పబ్లలో మస్తు అయితే అట్లా వేసుకుంటే 100% ఏదో ఒక రోజు దొరుకుతాం, కట్ అయిపోతుంది. అండ్ మెయిన్లీ పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో క్యారెక్టర్ చూస్తలేరు, ఏమున్నా పైసా అంతే. ఇంకోటి ఏంది, అబ్బాయిల దాంట్లో వాడు తాగుతాడా, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు తాగుతుండు. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక పేరెంట్స్ సంబంధం చూస్తారు, అబ్బాయికి తాగుడు అలవాటు ఉందని చెప్పి వద్దంటారు, ఒక మంచి సైలెంట్ అని చూసి పెళ్లి చేస్తారు. మరి అదే దావత్లా చుట్టాలందరినీ పిలిచి తాపిస్తారు, మరి తాపియరా? అవునా కదా, లాజికే కదా. అంతే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సంబంధం చూసేటప్పుడు ఇంతకుముందు రీసెంట్ 10 years 5 years 10 years బ్యాక్స్ ఎట్లా ఉండేదంటే, ఒక ఫస్ట్ సంబంధం తెచ్చే ముందు ఒక మ్యారేజ్ బ్రోకర్ అవ్వచ్చు, లేదంటే ఇంకెవరినైనా రిలేటివ్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారంటే అబ్బాయి ఎలాంటోడు, ఎలా ఉంటాడు అని అడిగేవాళ్ళు. అమ్మాయిని బాగా చూసుకుంటాడు, అంతే. అత్త మామ ఎలా ఉంటారు, కూతుర్ని ఇలా చూసుకుంటారా, కోడలా చూసుకుంటారా, సంథింగ్ అలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఈ అబ్బాయిలు కూడా ఎలా అడిగేవాళ్ళు అంటే అమ్మాయికి వంట వచ్చా, జాగ్రత్తగా ఉంటుందా, ఇంట్లో వాళ్ళని మా అమ్మ నాన్న బాగా చూసుకుంటుందా. ఇప్పుడు ఎలా ఉండదంటే ఫస్ట్ ఒక మ్యాచ్, అమ్మాయికి ఒక మ్యాచ్ వచ్చింది, ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ అబ్బాయికి ఎంత వస్తుంది, ఏం జాబ్ చేస్తాడు, ఎంత ప్యాకేజ్, ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తారు. ఇవి నచ్చిన తర్వాత అంతా అయిపోయి పెళ్లి అయిపోయిన తర్వాత అబ్బాయి మంచోడా కాదని ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు చేస్తారు. ఎగ్జాక్ట్లీ, అవును, చాలా ఇదైతే వాస్తవం. పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా డెప్త్ వెరిఫికేషన్ ఉంటుంది అన్న. బేసిక్గా ఇప్పుడైతే బయట మొత్తం ఫ్రాడే ఉంది. అవును, ఆల్మోస్ట్ 70 to 100%లో 90% ఫ్రాడే అన్న. ఏదైనా చేయాలన్నా మనిషి ఎట్లా అయిపోయిందంటే ఎవరన్నా ఒక తొక్కాలి, నేను పైకి లేవాలి, అది అయిపోయినారు. ఇప్పుడు ఎట్లా చూడాలంటే సంబంధం అంటే నేను ఒకటి చెప్తా, అమ్మాయిని మంచిగా చూసుకోవాలన్నా, ఒక అమ్మలాగా చూసుకోవాలంటే నేను ఇప్పుడు అమ్మ తర్వాత అమ్మ వైఫే, ఓకేనా. నేనేం పత్తి గింజ అని నేను చెప్పట్లే, నేను ముందు బాగాలేకుండే, నా టర్మ్స్ వేరు ఉండే, నేను తిరిగే తిరుగుడు బాగాలేకుండే, తాగుతుండే ఒకప్పుడు, సర్కిల్ బాగాలేకుండే, ఇక నేను కూడా కోపం అన్నీ చేసిన. నేను ఎప్పుడైతే యూఎస్కి వచ్చినో నేను లైఫ్ అనేది తెలుసుకున్నా. మా పేరెంట్స్ నేను ఎట్లయితే బతకాలి అనుకున్నానో అట్లా బతకాలి, ఒకప్పుడు అగైనెస్ట్ బతికిన. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫేజ్ ని చేంజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటాం. ఇంకా తెలుసుకున్నాడు అంటే ముందుకు వెళ్తాడు, తెలుసుకున్నాడు ఇంక ఎట్లాగా మనం ఏం చేయలేము వాళ్ళని. ఇంకా మెయిన్లీ అంటే నా లైఫ్లో ఒక అమ్మాయి ఉండే అన్న,
ఆ అమ్మాయి వల్ల చేంజ్ అయినా, టోటల్ చేంజ్ అయిపోయినా, ఎవ్రీథింగ్ చేంజ్. దానికన్నా ముందు కూడా తిరిగినాం, ఏమంటారు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది బీటెక్, ఆ లైఫ్లో అమ్మాయిలు అంటారు, తాగుడు అంటారు, పబ్లు అంటారు, అన్నీ చేసినాం మనం కూడా, చేయాలని నేను చెప్పట్లే. ఎప్పుడైతే నేను యూఎస్కి పోయి వచ్చిందో నాకు బాధ్యత అనేది తెలిసింది, అమ్మాయి వాల్యూ తెలిసి వచ్చింది, లైఫ్ అంటే ఏందో తెలిసి వచ్చింది. సో అప్పటి నుంచి మంచిగా మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటా. ఇప్పుడైతే కన్సల్టెన్సీ ఓపెన్ చేసుకోండి, డైలీ కన్సల్టెన్సీ, నా రీల్స్, మా అమ్మాయి హ్యాపీనెస్, నా లైఫ్ ప్రాపర్, అంతే. ఇంకా ఏం లేదు, ఈ తావుడు ఈవుడు అన్నీ రైట్, అన్నీ బంద్ చేసేసినాం మొత్తం టోటల్లీ. సో పార్టీస్ ఇందాక అన్నారు కదా, సో ఈ పార్టీస్ కల్చర్లో ప్రజెంట్ ఇక్కడ మన సైడ్ కూడా జరుగుతుంది హనీ ట్రాప్ అని ఒకటి. సో ఇక్కడంటే మనకి ఒకవేళ ప్రాబ్లం జరిగింది, సో మన చుట్టుపక్కల అందరు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏదో రకంగా మనం బయటకు వస్తాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ కూడా కొంచెం లూజ్గానే ఉంటుంది, అంటే మరీ అంత స్ట్రిక్ట్గా ఉండదు. ఎలా అంటే ఇంకా మనం చచ్చిపోతామేమో అన్న స్టేజ్లో ఉండదు. సరే ఏదో స్టేజ్లో మనం బయటకు వస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ హనీ ట్రాప్ అనేది నార్మల్ అమ్మాయిలు చేస్తారు, చాలా మటుకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేస్తారు. బయట దేశంలో ఇప్పుడు యూఎస్లో చెప్తున్నా, యూఎస్లో హనీ ట్రాప్ అనేది గవర్నమెంటే చేపిస్తుంది, పోలీసు వాళ్ళే చేపిస్తారు, చాలా ఇరుకుతారు మన వాళ్ళు. అన్న మా ఫ్రెండ్ పేరొద్దు కానీ వాడు సికింద్రాబాద్లో ఉంటాడు, 4 years బ్యాక్ అనుకుంటా ఇది, నేను యూఎస్కి వెళ్ళే, వాడు మంచి మెరిట్ అన్న, వాడు డెలాయిట్లో వర్క్ చేస్తుండే, వాడు యూఎస్కి వెళ్ళాడు, 1 లక్షనో ఏమో సాప్ డెవలపర్ ఉండే. ఆడికి వెళ్ళిన తర్వాత ఇట్లనే మంచిగా చేసుకుంటా మెల్లగా ఏదో జాబ్స్ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ టైం చేసుకుంటా, పార్ట్ టైంలో హనీ ట్రాప్ అయిందన్న వానికి. వాడు 7 months జైల్లో ఉండు, 1.5 కోటి కట్టిరు వాళ్ళ పేరెంట్స్, ఇల్లు అమ్మి కట్టిరు. వాడు ఇక్కడ సైడ్ ఉంటుండే, మల్కాజ్గిరి అవుట్స్కట్స్ ఉంటుండే, మల్కాజ్గిరి దాటినాక ఉంటుండే. వాని ఇల్లు వాని మొత్తం అమ్మేసి కట్టి వాని బయటికి తీసుకొచ్చారు. లిటరలీ వాడు ఏం చెప్పిండంటే, యుఎస్ జైల్లోకి రావద్దు, యుఎస్ జైల్లోకి వస్తే అబ్బాయిలను రేప్ చేస్తారు నల్లోళ్ళు, వాళ్ళకి అక్కడ ఉండదు, సెక్స్ యాక్టివిటీ ఉండదు కదా, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. ఏం చేస్తారు తెల్లోళ్ళు, మన ఇండియన్స్ తెల్లగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఆ నల్లోళ్ళకి ఎట్లా ఏదైతే రాబోయ్ అన్నట్టు వీళ్ళని లిటరల్లీ వాడిని చంపేసిరంట అన్న. వాడు చెప్పిండు అమ్మ తప్పు చేసిన, వీడు చేసింది కూడా ఏం లే, ఒక అమ్మాయికి వేప్ పెన్స్ ఇచ్చిండు, ఆ పిల్ల జర హైట్ ఎగ్దమ్ ఉంటే కిస్ చేసుకుందాం అది అంటే మెల్లగా బాత్రూంలో తీసుకెళ్ళి కిస్ చేసుకుంటుండు, ఆటోమేటిక్ within 5 seconds పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఎట్లా వస్తారు మరి, అంతే కదా మొత్తం సెట్టింగ్ ఇదంతా ఫీలింగ్, వీడు అలా పడ్డాడు, అది హనీ ట్రాప్. అట్లా చాలా ఇరుకుతారు మన వాళ్ళు, బయటికి రానియారన్న, బయటికి రారు. ఇంకోసి ఎవరని ఇప్పుడు చెప్పుకుంటారు హనీ ట్రాప్ అయినా అని చెప్పుకోరు. ఎవరు ఆడ న్యూస్ ఛానళ్ళు మనం దేగను కూడా దేకు, వాళ్ళకి మొత్తం నేషనల్ న్యూస్ కావాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు తెలుగు కూడా ఏదైనా షార్ట్ డేట్ అయితే మా అంటే ఒకటే 5 minutes ఏమి వస్తుంది అంతే, అమ్మాయి చనిపోతే అబ్బాయి చనిపోతే 5 minutes ఒక న్యూస్ వేస్తారు, అవేర్నెస్ ఉండదు. అదే ఇప్పుడు ఇండియాలో అయితే అది నీకు 2 days ఇదే ఉంటుంది మొత్తం. అన్ని ఇక్కడ ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని లోకల్ ఛానల్స్, అదే టెలికాస్ట్ జరుగుతుంది. సో అట్లా హనీ ట్రాపింగ్ అనేది చాలా టఫ్ అనమాట. ఆడ పట్టేస్తారు, వాళ్ళకి హనీ ట్రాప్లో దొరికినామంటే ఇంకా మనం లైఫ్ వదిలేసుకోవాలి. ఇంకా మిడిల్ క్లాస్ గరీబోడు ఉండనుకో, ఇంకా మా కొడుకుని వదిలేసుకోవాలి. ఇంకా 14 years జైలు, ఎన్ని years జైలు ఉంటుంది, ఆ జైల్లోనే బతకాలి. ఇంకొకటి ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు కదా, సో పార్ట్ టైంలో డెలివరీ బాయ్స్ అట్లా కూడా చేస్తుంటారు. సో జనరల్గా మనకి మంత్లీ ఎంత వస్తారు, ఒక 3,000 4,000 వస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఒక పార్సిల్ ఉంది మాకు వేరే చోటకి ఇవ్వాలి, సో మాకు వేరే వర్క్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి నీకు ఒక ఎంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి చెప్తారు. సో ఇదంతా చూస్తే వాడు మధ్యలో ఇరుక్కోవటం, అందులో డ్రగ్స్, ఇలాంటి నేనేం చెప్తా అంటే, ఒకవేళ నాకు ఇచ్చిరు అనుకో, నేను ఒకటే అంట ఏముంది అందులో అని అడుగుతా, ఫుడ్ ఉందని నేను చూడొచ్చా అని అడుగుతా, ఎందుకంటే నాకు ప్రాబ్లం అయితే మంది, ఎందుకంటే నాకు రీసెంట్లీ అయింది, ఇట్లాంటి చాలా అవుతున్నాయి, నాకు అట్లా కాదు, నేను చూపిస్తే ప్రాపర్గా చూపిస్తే నేను ఇస్తా, ఫోటో తీసుకొని పెట్టుకుంటా అని చెప్తా. అది హుషారు ఉన్నోడు చేస్తాడు, హుషారు లేనాడు అమ్మ $20 ఓకే మేడం ఐ విల్ గివ్ యూ అని చెప్పి ఈడు పోతాడు, ఇరికిపోతాడు. ఇదంతా సెటప్ ఉంటుంది, డ్రగ్స్ చేంజ్ అవుతుంటుంది, ఇంకా చాలా ఉంటాయి, వీడ్ కానీ ఇవంతా చేస్తుంటారు, మన వాళ్ళు దొరికిపోతారు. ఇక డ్రగ్స్ కూడా చాలా సీరియస్ అఫెన్స్ కదా, అక్కడ డ్రగ్స్ కేసులో దొరికారంటే వాడికి లైఫ్ సైడ్. ఇండియన్ స్టూడెంట్స్ దొరికితే చాలా వరస్ట్. ఆడ నార్మల్ అన్న రోడ్ల పైన కూడా డ్రగ్స్ తీసుకుంటారు. అక్కడ డౌన్ టౌన్ సైడ్ వెళ్తే నీకు కనిపించేస్తుంది, నీకు రోడ్ల పైన పోలీసు కూడా ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు. బ్లాక్ మరి ఇప్పుడు అంత ఇష్యూ జరుగుతుంది, సో వాళ్ళని ఏం అనకుండా మనల్ని ఎందుకు అంటారు, ఇండియన్స్ని స్టూడెంట్స్ని ఎందుకు? ఇక్కడ ఇండియన్స్ అంటున్నారు, వాళ్ళు స్టూడెంట్స్ గా అన్న, వాళ్ళు డబ్బులు పెట్టి వేరే దేశం నుంచి చదువుకోవడానికి వస్తున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళ పైన కేసు అయింది అనుకో, విడిపోయడానికి కొన్ని పైసలు ఖర్చు పెడతారు. అదే వాడు అక్కడ అనుకో, నువ్వు 6 నెలలు కాదురా, నాకు రోడ్డు పైన తిండికి పైసలు లేవు, నువ్వు లోపల జైలేసి ఫుడ్ పెట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటా అని చెప్పి వాడు ఉంటాడు. ఆ ఫుడ్ పెట్టడం దానికైనా అక్కడ ఉన్నది. ఇప్పుడు ఇదంతా వరి చేస్తారన్న,
హోమ్లెస్ వాళ్ళు చేస్తారు, అవును. ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ ఫుడ్కి బెడ్కి గన్లు షూట్ చేసి గుంజుకొని అవన్నీ చేస్తారు. ఉమ్. అదే ఇప్పుడు ఏమైనా చేసిండు దొరికిండు అనుకో, వాడు ఏమనుకుంటా సంవత్సరం పోతారా జైలుకి, ఆడ పోయి మంచి తినేసి మంచిగా ఇంకా వస్తా అనుకుంటాడు అంతే. వాళ్ళకి ఫరక్ పడదు అన్న, మనకు చాలా ఫరక్ పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారు సరే, ఏ కంట్రీకైనా అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఆ కిడ్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీరు అక్కడ ఎన్విరాన్మెంట్ చూసి వచ్చారు కదా, సో ఎలా ఏం ఇక్కడ చెప్పాలి? ఉండడే బెస్ట్ అంటాను నేను, ఇక్కడ బతుకుడే బెస్ట్. అది ఓన్లీ పోవాలనుకుంటే మంచి చదువుకునేటోడే, వాడు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉన్నాడే పోవాలి. యాజ్ ఆఫ్ నౌ ఏదో నేను పొడిచేస్తా పీకేస్తా అంటే అప్పట్లాగా లేదు, బయట దేశాలు అప్పట్లాగా లేదు. యూఎస్ అయితే అసలుకి లేదు. ఒకప్పుడు ఏందన్న 10 years వాడు సెటిల్ అయిపోతుండే, కోట్లు సంపాదిస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. నువ్వు 100 సంవత్సరాలు చేసినా కూడా నీకు ఆడ జాబ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పార్ట్ టైం అయినా సరే పార్ట్ టైంలో కూడా లేవు. అట్లా వరస్ట్ ఉంది సిచ్యుయేషన్. సో ఏమున్నా జాగ్రత్తగా అన్న, ఒక్క లైఫ్ కరెక్ట్ స్టెప్ వేయకపోతే ఇది ఇండియా కాదు, అది ఇండియా కాదు, ఎక్కడెక్కడనో వెళ్ళిపోతాం మనం, మన లైఫ్ ఎక్కడనో వెళ్ళిపోతుంది. అట్లా ప్రాపర్ గైడెన్స్ తోటి మంచి ఓన్లీ చదువుకోవడానికి అయితే వెళ్ళాలి యాజ్ ఆఫ్ నౌ. లేదు వేరే యాక్టివిటీస్ అంటే లైఫ్ స్పాయిల్ చేసుకున్నట్టు. సో మీ కన్సల్టెన్సీకి రావాలి అనుకుంటే మీ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుంది? సో మీ కన్సల్టెన్సీకి రావాలనుకున్న వాళ్ళు మీరు ఏం చెప్తారు ముందు? అంటే నేను ఫస్ట్ ఒకటే అన్న, నువ్వు ఎందుకు వెళ్దాం అనుకుంటామనే అడుగుతా. వాడు స్టడీస్ అంటే 100% ఇంకో నాతో అయింది చెప్తా. అరే ఇంకో ఈ కంట్రీలో ఇట్లుంటుంది, ఇట్లా స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ పోగానే ఇది చేయాలి, ప్రాసెస్ ఇది పని చేయాలి. ఒకవేళ వీసా వచ్చిన తర్వాత చెప్తానా ఇది చేయాలి, దాని తర్వాత కాలేజ్, దాని తర్వాత ఫుడ్, బెడ్, నీ యాక్టివిటీ అక్కడ వరకు. నువ్వు నెక్స్ట్ యాక్టివిటీ నువ్వు చేస్తా అంటే నీ లైఫ్ నువ్వు గుడిచినట్టే. ఇప్పుడు నేను పబ్బు కోతా, నేను పార్ట్ టైం చేస్తా, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, తాగి తిరుగుతా అంటే అది నీ పర్సనల్ లైఫ్. మనతో ఏంటంటే ఇప్పుడు ఏ కన్సల్టెన్సీ వానికి నేను ఏం చెప్తాను అంటే, చాలా మటుకు కన్సల్టెన్సీలు ఆడ ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు నాకు తెలుసుకోవాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు. ఎందుకంటే నాకు దునియా ఫ్రెండ్స్ ఉన్నారు యూఎస్లో. ఫోన్ చేశారే మామ ఏంది సిచ్యువేషన్, ఇట్లా చికాగోలో ఇట్లా మావాడు వస్తుండు ఇట్లా అనుకుంటున్నామంటే, సరే మామ ఏడా అనుకుంటుండు, ఇంకా ఈడ ఈ కాలేజ్లో వస్తుండు మనోడు, కొంచెం చూసుకో అంటే, అరే 100% మామ మాది ఒక గ్రూప్ ఉంటుంది అన్న, ఏ స్టేట్కైనా గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో పెట్టేస్తే చాలు దొరికిపోతుంది. ఇట్లా అకామిడేషన్ గురించి ఏమన్నా చెప్పేస్తారు, బ్రో ఇక్కడ ఒక రూమ్ ఉంది, కావాలంటే ఇమీడియట్ మూవ్ ఇన్ అని చెప్పి పెట్టేసి. సో అట్లా హెల్ప్ఫుల్ అవుతుంది. అది చేయొచ్చు. ఇంకో అన్న ప్రాపర్గా మనం కూడా అరే పెట్టియాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు పార్ట్ టైం సెట్ చేయడానికి. కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను మెయిన్లీ ఆడ యూఎస్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నప్పుడు అన్నీ ఫ్రీగా చేసిన, అన్నీ ఫ్రీగా, ప్రమోషన్స్ కానీ అవి ఇవి ఏమున్నా సార్ ఫ్రీగా చేసిన. కొంతమంది పే చేసినారు, ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇచ్చినారు, మిగతా ఫ్రీగా చేసిన. అదంతా నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. మనం ఆడ చేసినాం, ఇప్పుడు అరే ఇట్లా మన వాళ్ళు వస్తారంటే అరే 100% కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 days అయిందన్న. 20 daysలో చాలామంది వచ్చినారు నా దగ్గరికి. అందులో మనం 5 or 6 or 7 ఏమో స్టార్ట్ చేసినాం, అలా ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఇంతమంది ఎందుకు వచ్చిండంటావు? ఇంతమంది ఇక్కడ నా దగ్గరికి ఇంతమంది ఎట్లా వచ్చి ఉండొచ్చు? సరే ఒక కన్సల్టెన్సీ పెట్టగానే నువ్వు 1 month వస్తారా? ఎవడు రాడు. ఎందుకు వచ్చి ఉండొచ్చు? నా దగ్గర మ్యాటర్ ఉంటేనే వస్తుంది కదా. నేను ఆడ స్టూడెంట్స్ గురించి చెప్పి స్టూడెంట్స్కి హెల్ప్ చేసినందుకే కదా నాకు ఇక్కడ ఇప్పుడు ఇంత రీచ్ ఉంది. సో అది ఏది ఉన్నా జెన్యున్గా ఓపెన్గా రాగా చెప్పి వాళ్ళకి కుల్ల క్లారిటీగా చేయాలన్న, దందా కోసం అయితే కాదు ఇది. స్టూడెంట్ లైఫ్ బాగుండాలి బస్ అంతే. సో మీరు అక్కడ 2 years ఉన్నారు కదా, సో అక్కడ మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి? అసలు మీరు ఇక్కడికి రిటర్న్ ఎందుకు వచ్చేసారు? అక్కడే ఉండొచ్చు కదా, సెటిల్ అవ్వచ్చు కదా, ఛాన్సెస్ ఉన్నాయి. ఉండే అన్న, టు బి ఫ్రాంక్ నాకు ఇప్పుడు ఏమన్నా నేను మంచిగా ఉంటా, నాకు కూడా ఉండే ఆపర్చునిటీస్ ఉండే. నాకు కూడా 3-4 ప్రపోజ్ చేసినారు, ఓకే అంటే పెళ్ళి H1 వాళ్ళు ఉన్నారు ఉండే. నాకు ఆడ సెట్ కాలే, ఎన్విరాన్మెంట్ సెట్ కాలే, ఆడ జనాలు సెట్ కాలే, సెల్ఫిష్. మనం ఎట్లా అంటే ఇంకా ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగినాను, ప్రాపర్ ఓల్డ్ సిటీ నాది, చంద్రాయణగుట్ట బార్కస్లో. ఎట్లా అంటే నాకు ఎప్పుడు చూడు దోస్తులు, పండుగలు, దావత్లు, పబ్బాలు ఇదే ఉంటుండే. ఇదే చిన్నప్పటి నుంచి అదే దాంట్లో వచ్చిన. ఆడికి పోగానే ఒకటేసారి నాకు డిఫరెంట్ అనిపించింది. అరే ఆడనే ఉండి ప్రాపర్గా జాబ్ చేసుకుంటూ అదే ఉంటే మస్తు లైఫ్ ఉంటుంది కదా. ఇంకా మా పేరెంట్స్ని చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే మా మమ్మీ డాడీ ఒక్కరే, మా అక్క మ్యారీడ్ ఆస్ట్రేలియాలో ఉంటారు మా వాళ్ళు. ఇంకా మమ్మీ డాడీ ఒక్కరే అయిపోయినారు. నాకేం చెప్పకపోతుండే. రీసెంట్లీ ఏమైందంటే మా డాడీ ఫుల్ సిక్ అయిపోయినాడు. మా అమ్మ ఒక మాట చెప్పలే, దాని తర్వాత తెలిసింది. మా మమ్మీ కింద పడ్డది, నాకు ఒక్క మాట చెప్పాలి, మళ్ళీ దాని తర్వాత తెలిసింది. అరే ఇది అవుతుంది బికాజ్ నేను ఉండాలన్నా, నాకు నాకేం తెలియకుండా పిచ్చిగా తిరిగినప్పుడు
వాళ్ళ గురించి తెలిసి వచ్చినప్పుడు నేను ఉండకపోతే ఎట్లా? ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి రిటైర్మెంట్ టైప్ ఆల్మోస్ట్ 55 ఉంటారు ఇద్దరు, 55 to 60 ఉంటారు. ఉన్న కొన్ని రోజులన్నా ఇప్పుడు ఇంకొక 20-30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళని మంచిగా చూసుకోవాలని నా డ్రీమ్. ఇన్నేళ్ళు చూసుకోలే, ఇన్నేళ్ళు 25 ఒక 26 years నేను పిచ్చిగా లైట్ తీసుకుంటుండే, వీళ్ళేంద్రా బాయ్ నాకు చెప్పేది అన్నట్టు అనుకుంటుండే. కానీ ఇప్పుడు ఏం తెలుసుకున్నా అంటే మొత్తం వాళ్ళే లైఫ్ మనం చేయాల్సింది వాళ్ళకే సేవ. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇది కూడా ఓపెన్ చేసిన, మెల్లగా సెటిల్ అవ్వకుండా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలన్న అంతే. సో మీరు అసలు ఇన్ఫ్లుయెన్సర్ దాంట్లోకి మారిపోయారు కదా, అసలు యూఎస్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశారా? లేనా నేను ఏమైందంటే నేను ఒకప్పుడు టిక్టాక్స్లో ఒక 1-2 వీడియోస్ చేసిన, మా ఫ్రెండ్స్ మస్తు ఏడిపించారు, అరే నువ్వేంద్ర అరే జోకర్ అది అని ఏడిపించారు. సరే అని లైట్ తీసుకున్నా. యూఎస్కి పోయిన తర్వాత ఇట్లానే ఫిలిడెల్ఫియాలో మోటోలో జాబ్ చేస్తుండే. నాది అప్పుడే బ్రేకప్ అయింది. ఇక నేను మొత్తం ఫుల్ మెంటల్ డిప్రెషన్లోకి వచ్చేసిన. ఏదో ఏం చేయాలంటే ఇట్లా టైంపాస్గా ఒక రీల్ పెట్టి చూసిన, అది 1 million పోయింది. పెట్టిన ఫస్ట్ వీడియో 1 million పోయింది. అందరు నవ్వుకురు ఫస్ట్, అరే ఏం చేస్తున్నారా పిచ్చోడా, ఏందిరా ఏదో మాట్లాడుతావు, పెద్ద ఏదో మోటివేషన్ అన్నాడు, నువ్వేంది బే చెప్పేది, నువ్వు అన్ని లొల్లి పంచాలు చేసి ఆడపోయి నువ్వేంది బే చెప్పేది అంటే, అరే నీ అమ్మరా బే అని సరే అనుకోని చెప్పి మెల్లగా చేసిన. ఫస్ట్లో అందరూ మస్తు హల్కాగా తీసి పాడేసారు. ఇప్పుడు అందరు నన్ను బతిమలాడుతురు, అరే ప్రమోట్ చేయ కదా, చూడు కదా మస్తు చేస్తున్నావు వీడియోలు, ఒకప్పుడేమో మనం వాడేందిరా వేస్ట్ గాడు అంటుండే, ఇప్పుడు మావాడాడు సూపర్ చేస్తారు, ఆడు మావాడు వీడియోలు, హైదరాబాద్ కంటెంట్ వీళ్ళే చెప్పుకుంటున్నారు ప్రమోషన్, నేను చేయకపోయినా వాళ్ళే చేస్తారు మా వాళ్ళు. మరా అంతేగా, ఇప్పుడు ఎవరో తెలియనప్పుడు మనోడని చెప్పుకోరు, తెలిసిన తర్వాత వాడు మనోడని చెప్పుకుంటారు జనరల్గా. అది కానీ నేను వాళ్ళకి వాడు ₹1,00,000 ఇచ్చినా వాళ్ళకి కొన్ని నేను ప్రమోషన్ చేస్తాను, ఫ్రీగా చేస్తా. వాళ్ళ గ్రాటిట్యూడ్, వాళ్ళ రెస్పెక్ట్ నాకు ఇష్టం. మొన్న పూరి ఒక వీడియో చేసిన అన్న, ఉప్పు కూడా వెళ్తుంటే ఒక పూరి ఉంటుంది చతిర్నాక నుంచి అని చెప్పి, ఒక పూరి టిఫిన్ సెంటర్ది చేసిన. అతను నాకు ₹1 అడగలే, ఆయన నాకు ప్రమోషన్ చేస్తామని అడగలే, డబ్బులు ఇస్తామని అడగలే. నాకు పూరి నచ్చింది, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ నచ్చింది. అలా ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి వాడు చూపించింది. అప్పటి నుంచి వాడు ఎట్లా అంటే, అరే అన్న 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 అరే అన్న అదా అన్న సాయన్ వచ్చింది, అరే సాయన్ వచ్చింది, టేబుల్స్, ఆ రెస్పెక్ట్ నచ్చింది, ఆ ఇజ్జత్. ఫ్రీగా చేసిన 200K వ్యూస్ వచ్చినాయి దాన్ని. నాట్ ఏ జోక్ కదా. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గాడు ప్రమోషన్ చేయాలంటే ఇన్ని ఛార్జ్ చేస్తాడు. అవును, అందులో ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్లా చేస్తారంటే ఏముండదు మ్యాటర్, ఏదో చెప్పినామా పైసలు ఇచ్చినా చేసినాం అన్నట్టు ఉండదు. నాది అట్లా కాదన్న, నేను ఒక 15 నుంచి 20 ప్రమోషన్లు చేసిన, ప్రతి ఒక్కటి 100K కొడతా. ఎందుకు? అలా కంటెంట్ తీసుకొస్తాను నేను. అరే నేను ఇంట్లో నుంచి వెళ్తున్నా, ఇట్లా దోస్తులతో లాన్ పని, ఆడ నుంచి ఇట్లా పోయినాం, ఈ ప్లేస్కి వచ్చినాం, ఈడ జబర్దస్త్ ఇది అట్లా చూపిస్తా. అప్పుడు పబ్లిక్ అనేది అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఏదో ఇప్పుడు ఈడ 5 out of 5 చికెను, 10 out of 10 బిర్యానీ అంటే నువ్వు ఓడు బై ఫుడ్ టేస్ట్ చెప్పడానికి. నీ టేస్ట్ బడ్స్ వేరే ఉంటాయి, నా టేస్ట్ బడ్స్ వేరే ఉంటాయి. నాకు వేరే ఐటమ్స్ నచ్చుతాయి, వేరే రకంగా నచ్చుతాయి. అవును, నీకు వేరే ఐటమ్స్ వేరే లాగా నచ్చుతాయి. సో ఎగ్జాక్ట్లీ నాకేం నచ్చుతుందో, నాకు ఎట్లా అనిపించింది అది చెప్తా. సో అట్లా. సో ఇంకా అంతే అన్న, మనుషులు ఎట్లా అంటే పైసలు ఉంటే ఒక తీరు చూస్తారు, పేరు ఉంటే ఒక తీరు చూస్తారు, ఏం లేకపోతే ఒక తీరు చూస్తారు. నేను అట్లా బతక. నాకు ఎట్లా అంటే మనిషిలా చూస్తా అన్న. ఐఎమ్ నాట్ ఇన్ టు మెషిన్స్, ఇవన్నీ నాకేముండదు. నార్మల్ బట్టలు వేసుకున్నా, ఎట్లా వేసుకున్నా, ఎన్నున్నా, ఎన్ని జోబులున్నా లేకపోయినా నేను ఒకటేలా బతుకుతా. నాకు ఇజ్జత్ ఇష్టపడదు చాలన్న. నన్ను కూడా ప్రేమ చూపిస్తాను, మస్తు ప్రేమ చూపిస్తాను. దానికి మించింది ఏం లేదు లైఫ్లో, ఏం తీసుకోపోం. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ అంతే. ఇందాక అడిగాను కదన్న పాయింట్ అది, ఈ యూఎస్లో మీరు 2 years ఉన్నారు కదా, అక్కడ మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్, అది మంచి అవ్వచ్చు, మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్. మోసాలు మస్తు, ఈవెంట్స్ దాంట్లో కూడా మస్తు సపోర్ట్ చేసిన. అరే మా అన్నలు ఎగేసుకొని తిరిగిన. లాస్ట్కి వస్తే నన్నే క్లబ్లోకి రానియాలి. యు ఆర్ నాట్ ఇన్ టు క్లబ్ అగైన్ అని పెట్టింది ఒక ఆమె మెసేజ్. అబ్బా, నేను స్టాండప్ చేసిన, తెలుగు వాళ్ళు అందరు కనెక్ట్ అయ్యారు. చికాగోలో ఒక స్టాండప్ కామెడీ చేస్తే మస్తు కనెక్ట్ అయ్యారు. దాని తర్వాత మనం డాలస్కి పోయినాం, వీళ్ళది ప్రమోట్ చేయడం ఆపేసిన. ఇప్పుడు నేను ఒక దగ్గర ఉన్నప్పుడు వీళ్ళది ఎట్లా ప్రమోట్ చేస్తాను? ఇప్పుడు నేను ఏడికైతే వెళ్తున్నో ఆడికి పిలుస్తా పబ్లిక్ రమ్మని. నేను అక్కడ పోగానే ఇంకా చికాగోలో వాళ్ళ టీం ఏం చేసినారంటే, ఇంకా మాయా అది ఇది అని చెప్పినారు, మళ్ళీ రానియద్దు అది అని చెప్పి బ్యాక్లో మాట్లాడుకున్నారంట. సో నేను ఏం చేయలే, నేను పాత వీడియోస్ ఉంటాయి కదా స్టాండప్ చేసిన వీడియోస్, అది ఒక రీల్ చేసి పెట్టిన. అందులో ఏం మెన్షన్ చేసిన అంటే, థ్యాంక్ యూ సో అండ్ సో పర్సన్, మీ వల్ల నేను లైఫ్ వచ్చింది, మంచిగా క్లబ్స్ దాంట్లో ఎదిగినా, నేర్చుకున్నా అని చెప్పి వాళ్ళకి క్రెడిట్ ఇచ్చిన. ఈమెమంటది, అట్లా ఎట్లా పెడతావు నువ్వు ఓరు, అసలు నీ ఏంది, నీ అవకాశం ఏంది? అవునా,
సరే సరే అని చెప్పి యువర్ నెవర్ ఇన్ టు క్లబ్ అని అగైన్ అని చెప్పగానే అయిపోయింది. ఇంకా అట్లా ఉంటారు జనాలు. సో డాలాస్ అంటే ఇప్పుడు రీసెంట్గా బాగా ట్రెండింగ్ అవుతుంది. డాలాస్ పురం అని చెప్పేసి చేస్తారు, మొత్తం అందరు ఇండియన్సే ఉంటారు. ఇక్కడ ఏ ఈవెంట్స్ అయినా అక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా. అవునన్న. సో అసలు ఆ ట్రెండ్ ఎలా అక్కడ రన్ అవుతుంటుంది? ఉంటా అన్న మొత్తం, కానీ కులం పిచ్చి అన్న. ఆడ డాలస్లో ఈ తెలుగు అనే యూనిటీ ఉండదు. కులం పిచ్చి కొట్టుకజేస్తారట జనాలు. చిల్లర్ స్క్రాప్ ఉంటుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ ఉంటే సరే నేను ఈ ఆంధ్ర వాడిని, నేను తెలంగాణ వాడిని, లేదంటే నేను అక్కడ రెడ్డిస్, కానడియన్ అట్లా కాపు, ఉంటుంది. మళ్ళీ చౌదరీస్ ఫుల్ ఇది ఉంటుంది అన్న. చౌదరీస్ కాపు ఫుల్ ఇది ఉంటారు, స్క్రాప్ ఉంటుంది. అందులో 100%లో 70 అయితే స్క్రాప్ అన్న. 30% చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు, మంచిగా ఇట్లా రెస్పెక్ట్, హెల్ప్ఫుల్, తెలుగోడు అంటే ఒక ప్రేమ, అంటే అంతా మొత్తం ఇంకా రిలీజియన్కి సంబంధించిన చాలా ఉన్నారు. 70% అంటే మొత్తం ఇంకా వేస్ట్. జనరల్గా మనం ఇండియాలో ఉన్నాం అనుకో, ఒక ఏరియాలో ఉండి నువ్వు ఇంకో ఏరియాకి వెళ్ళావు. సరే ఇక్కడ హైదరాబాద్ నుంచి నువ్వు బెంగళూరు వెళ్ళావు, వాడు అక్కడ నువ్వు ఎవడు ఎక్కడి నుంచి వచ్చావు అంటే హైదరాబాద్ అని చెప్తారు. అవును. త్రూఅవుట్ ఇండియా నుంచి నువ్వు బయటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళి నువ్వు ఇండియన్ అనే చెప్పుకోవాలి, కానీ నేను పలానా పలానా అని చెప్పం కదా. అవునవును. అక్కడికి వెళ్ళాక కూడా ఎందుకు ఈ క్యాస్ట్ పిచ్చి? అరే అన్న, క్యాస్ట్ ఫుల్ పిచ్చి అన్న, క్యాస్ట్ ఫుల్ పిచ్చి. ఇప్పుడు నేను కూడా ఏడైనా సరే చాలామంది నాకు అగెనిస్ట్గా తిడుతుంటారు కామెంట్స్లలో కూడా. నేను ఏదైనా ముస్లిమ్స్ గురించి మాట్లాడినాను తిడతారు. అదొక్కటి నచ్చదు. ఎందుకంటే అన్న, ఇప్పుడు ఏమున్నా హిందూ ముస్లిం కొట్లాటాలు చాలా గలీజ్ అయినాయి. ఈ కులం పిచ్చి పక్కకు పెడితే మన తెలుగు దాంట్లో, దానికన్నా మెయిన్ హిందూ ముస్లిం క్రిస్టియన్, రైట్? ఈ గొడవలు నువ్వు చూడు ఈ ట్రోల్సే అవుతుంటాయి. ముస్లిం వాడేమో హిందూ మీద చేస్తాడు, హిందూ ఏమో అని తిడతాడు. ఇవే తిట్లు అన్న. మనం ప్రతి ఒక్కరము చిన్నప్పుడు 10 years నేర్చుకుంటామన్న. ఒక స్లోగన్ అనేది ఉంటుంది, నేను అది నేర్చుకున్నా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే అందరు మా అక్క చెల్లెళ్ళే, అన్న తమ్ముళ్ళ మేరా భయ్. మనము సెల్యూట్ అయితే చేస్తాం కదా, ఫ్లాగ్కి పెడతాం కదా. మన ఇండియన్ ఫ్లాగ్ వాట్ ఇట్ రిప్రజెంట్స్? ఆరెంజ్, వైట్, గ్రీన్. హిందూ, క్రిస్టియన్, ముస్లిం ముగ్గురం అన్నట్టే కదా అన్న. 100% ప్రతి ఒక్క కమ్యూనిటీలో స్క్రాప్ ఉంది, గలీజోళ్ళు ఉన్నారు. టెర్రరిస్టులు తెలుగు ముస్లిమ్స్ దాంట్లోనే లేరు, తెలుగు దాంట్లో ఉన్నారు, అందరు దాంట్లో ఉన్నారు. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని పనిష్ చేయాలి, అంతేగాని కమ్యూనిటీని అగెనిస్ట్. ఇప్పుడున్న చిల్లర్ పాలిటిక్స్ వల్లన్న పేర్లొద్దు కానీ ఖరాబ్ అయిపోయిందన్న మొత్తం. అది లేదు, ఎవరు చూడు తూ హిందువే, తూ ముస్లిమే అన్నట్టు అయిపోయింది. ఆబ్వియస్లీ ఇప్పుడు మొన్న పాకిస్తాన్ అయింది, తూ హిందూ అని చెప్పి చంపినారు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి, ముస్లిం పాకిస్తాన్ కాబట్టి అది చేసి చంపినారు. ఇప్పుడు పాకిస్తాన్లో హిందూస్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళని కూడా మనం చంపేద్దామా? నార్మల్ జనరల్ క్వశ్చన్. అంతే. వాళ్ళు తప్పు చేసిరా, వాళ్ళ లైఫ్ ఉంటున్నారుగా. అది మెయిన్ అన్న. మనం కావాల్సింది హ్యూమానిటీ. మన అందరం కలిసి ఉండాలి. ఎవడైతే తప్పు చేస్తున్నా 100% అందరం కలిసి శిక్షించాలి. బట్ తెలుగు ఉండాలి. ఎవడైనా సరే తప్పు చేసినప్పుడు ఏలెత్తి చూపించాలి, శిక్షించాలి కూడా అంట నేను. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఏమంటారు, ఈ పాలిటిక్స్ వల్ల గొడవలు ఎక్కువైపోయినాయి. ఇంకా కొన్ని రోజులు అయితే కొట్టుకుంటారు చూడు. నీకు ఆడ పాకిస్తాన్కి ఇండియాకి ఎట్లయితే అయిందో, ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఏమంటారు, కొన్ని సంవత్సరాల తర్వాత హిందూ ముస్లిం కొట్లాడాలి. అట్లా అయితే పక్క ఇది చేంజ్ కాకపోతే నిజంగా అన్న 100% అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.